హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేలూరు సంతకి అయితే వచ్చినాము. ప్రతి శుక్రవారం జరుగుతుంది. చేలూరు ఎక్కడంటే కర్ణాటక బార్డర్, కర్ణాటకనే ఆంధ్ర కర్ణాటక దగ్గరలో ఉంటుంది. కొత్తకోట నుంచి ఒక 26 కిలోమీటర్లు వస్తుంది. కొత్తకోట తెలుసా? బీ కొత్తకోట చింతామణి పోయే రోడ్డు అది. ఆడి నుంచి ఒక 26 కిలోమీటర్లు వస్తుంది. అంగల్ నుంచి ఒక 56 కిలోమీటర్లు వస్తుంది. ఇవైతే జత 20,000 అట్లా చెప్పినారు. 20,000 అన్ని గొర్రెలే అంట. 20-25 ఏమో ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతాండ్రు. ఆడుండే మేకలు అయితే ఒక 10,000 చెప్తాడు. ఆయన 9,000 అడుగుతాడు. ఇంతకుముందు వీడియో ఆడికి ఎండ్ అయింది. ఇప్పుడు ఈ నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మెంబర్షిప్లో జాయిన్ అయితే నేను మీకు అడ్వాంటేజెస్ చాలా చెప్తాను. కొన్ని వీడియోస్ నేను మీకోసం ప్రైవేట్గా పెడతాను. ఇంకోటి ఏమంటే ఎన్ని ఉన్నాయినా 15 అన్ని గొర్రెలా? 10 ఎట్లా చెప్తాంట జత? 15,000 జత. 7 ఆడుతా ఉన్నాయి. బాగున్నాయి. అన్ని పొట్టి గొర్రెలేనా ఇక్కడ వచ్చేది? అన్ని పొట్టి గొర్రెలేనా? పెద్దవి రావు? మా దగ్గరలో అయ్యా పెద్ద ఏమన్నా చూస్తాండ ఏ మోటి కానీ వీళ్ళు అన్నీ పొట్టివేడ. సంత పెద్దదేనా? జరుగుతుందా బాగా? జీవాలు చాలా వస్తాయి ఆడ. మంచి పొట్టేలు కావాలంటే 20,000 దొరికేస్తాయా జత? 20,000 దొరికేస్తాయి. ఇవి పెద్దవేనా లేకంటే పిల్లవా? ఇవియా? ఎంత వయసు ఇవియా? 4 నెలల పిల్లలు అంతేనా? పెద్దవంటే ఇంకొంచెం పెద్దగా అవుతాయా? అంత అవుతాయా? అవి సంవత్సరం ఉంటుందా? సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి. ఇవి 6 నెలల పిల్లలు, 4 నెలల పిల్లలు అంతే. ఉన్నాయనా మీ దగ్గర? ఇంకా ఉన్నాయా మీ దగ్గర? ఇంకా ఇవేనా? తెలుగులోనేనా అంత వ్యాపారం ఈడ? తెలుగు అయితే పర్వాలేదు. అదే కన్నడ ఏమో ఎవడు ఏం మాట్లాడలేదు. తెలుగు అంతా మాట్లాడతాను. ఆంధ్ర బార్డర్ కదా. అది ఫ్రెండ్స్, మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను అనమాట. ఇవి కాంటాక్ట్ నెంబర్స్. మళ్ళీ అయినా అడిగైనా పెడతాను. నేను మీకు తెలియదు కదా, ఆల్రెడీ నేను పెట్టిన పుంగనూరువి. నా ఎన్ని ఉన్నాయినా? నాకు పొట్టేలు పిల్లలు. నాన్ని పొట్టేళ్ళ ఎట్లా చెప్తాను నా జత? ఎట్లా? 8,500 ఒక్కొక్కటి. 8,500. పొట్టేలు పిల్లలు అయిపోయినాయి. అడిగాను అనుకుంటా, మర్చిపోతాంట. అన్నీ ఇవి కలర్ఫుల్ వచ్చాయి సంతకి, మన సంతకి. పోతున్నా అన్నీ? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? 6. అదొకటి ఎట్లా చెప్తాండ్రు? 16,500 జత. ఒకటి 16,500. 16,500. నేను అడుగుతాండ ఎట్లా అని. ఎన్ని కేజీలు పడుతుందా ఒకటి? 20 కేజీలు. 25 కేజీలు. 16,500 అంటే మటన్కి గిట్టుబాటు అయ్యేలాగా చూసుకుంటారు కొందరు. కషాయాలు తీసుకునేవాళ్ళు, సాక్కునే వాళ్ళు పర్వాలే అని తీసుకుంటారు. కషాయాన్ని కూడా ఏం కాక లెక్క పడుతుందా లేదా అని తీసుకుంటారు. 20 కేజీలు మటన్ పడింది అనుకో, ఎంత? 700. 700 ఎవరు ఇచ్చేవాడు? మటన్ ఎంత కేజీ? 800 రూపాయలు. 800.
పల్లిలోనే 800 మటన్. టౌన్ కదా ఇడే టౌన్లో 1000-1200 వేసుకుంటారు, వద్దు 1000 వేసుకుంటారు. అవద్దులే మన పల్లి లెక్క కట్టుకో. పల్లెల్లో ఏ పల్లినా మీది? మట్టిపల్లి. ఇక్కడేనా? అంతా తెలుగేనా మాట్లాడేది? తెలుగే. కన్నడ అమ్మా తక్కువ చదివిలో అంతే, కన్నడ అనే మాట్లాడేది అమ్మా. మాదంతా కర్ణాటకనే. మీరు తెచ్చి అమ్ముతాండేటివా? ఆ పక్క అవి పొట్టేళ్ళా? అవి ఎట్లా చెప్పినారనా? అవి 26 చెప్తా ఉండే. 26 2 13. పర్వాలే, పోదాం పండి. ఇంకా పూతులు కానీ బొడ్డేలు కానీ అన్నీ దొరుకుతాంటాయట. గొర్రెలు కానీ మేకలు కానీ అన్నీ దొరికేస్తుంటాయి. మీవేనా పొట్టేళ్ళు? ఎన్ని ఉన్నాయినా? 25-30 ఉన్నాయి. ఎట్లా చెప్తాండ్రు జత? 22 ఉన్నాయి. ఎట్లా చెప్తాండ్రు జత? ఎట్లా చెప్తాండ్రనా? ఎవరు ఉండారు, ఏం చెప్తాం. ఇంకా మేకలు మీవేనా? ఎట్లా చెప్తా అన్నా జత? చెప్తా ఉండే 22,000. 11,000తో. ఎంతనా వయసు ఇవి? దానికి ఒక 6 నెలలు సంవత్సరంలో. కొంచెం కాస్ట్లీగానే ఉంది. మళ్ళీ అంగళ్ళకి మించి అంతేం లేదు. అంగళ్ళు కొంచెం బెస్ట్. అంగళ్ళు కన్నా తక్కువ నేనేం చెప్పను, ఎందుకంటే అంగళ్ళు కొంచెం తక్కువే. అంగళ్ళు దొరికేస్తాయి మనకి మంచి మంచి పొట్టేళ్ళే 15,000, 14,000, 12,000కి. ఇవేమున్నాయి, అంతేం లేవు. మటన్ అంతా బొచ్చేది, అంత బొచ్చు అంతా వెళ్ళిపోతుంది. 10 కేజీలు పోతుంది బొచ్చే. 5 కేజీలు 10 కేజీలు బొచ్చే పోతుంది. ఏం మిగులుతుంది? ఏం మిగలదు. వీళ్ళు చెప్పిన రేట్లకి ఇది అవ్వదు. అంతా తెలుగే మాట్లాడేది. పొద్దున్నే 3 గంటలకు లేచి నేను స్నానం చేసి 4 గంటలకు తినేసి ఇంట్లో కూడా అన్నం చేసిన. మా అమ్మ రాత్రి పెళ్ళికి వింటమే తులసి మా ఫంక్షన్ హాల్ ఆడ రాత్రి తింటున్నా, పొగులు అదే తినేసి వచ్చి ఇంట్లో చేసిండేదే. అన్నీ పోతులేవి. పెట్టుకోండి. ఏడు కేజీలకు నాకే తెలుసా, నేను నీ సర్ది తీసుకున్నా, దాన్ని లేదా నేనేం తీసుకున్నా 15,000. ఎట్లా చెప్తాండ్రు జతను? ఎట్లా చెప్తాండ్రు? జత 28,000 చెప్తాను. 28,000. ఆయన చాలా 28,000 అంట. ఒకటే డైలాగ్ నాది, గుద్దులో పెట్టుకో. అదే ఏంది అంత రేట్లా? 28,000 అంట. అబ్బా 20 అంటే 14,000 ఒకటి.
ఎవడో చెప్పిరప్ప ఇక్కడ అంగల్లో అంటే ఇక్కడ తక్కువ ఉంటాయని, కానీ అంతేం లేదు. అమ్మేసినారా? ఇచ్చేది చూడు, ఎంత చెప్తాండ్రు? 15,500 చెప్తాను చూడు. 15,500. 15,500 అంట. ఏడు నోకియా ఫోన్ తీసినాడు, వీడియో తీస్తాడేమో అనుకుంటా. అంటే చిన్నది, అంత చిన్నదేమేంలే ఓ రకంగా. అన్నీ మేకలు, పోతులు, గొర్రెలు. అండ్ పైనుంచి ఒకసారి చూపిద్దాం. స్నాప్ పెడతాడు లేకంటే ఏమో నాకు అర్థం కలవ ఆయన. మా పెద్దది బాగా గొర్రెలు సంత నుంచి అడవరకు ఉంది. అది పడిపోతాండి ఆయన. ఇదంతా ఇట్లా పైకి హైట్ ఉంది, జారుతాండ ఇవన్నీ. మేకలా పోతులు అయితే? పోతులా ఎట్లా చెప్పినా? 3 భయపడతాడువా? ఎట్లా చెప్తానన్నా? పోతులు 3 ఎట్లా చెప్తాండ్రు? 3 అంట. యూట్యూబ్ లేనా? యూట్యూబ్ ఎట్లా చెప్తాండ్రు? చెప్పురా, మీరు చెప్పండి, నేను చెప్పుకుంటా. 8,000. అవి పిల్లలు ఉన్నాయా కడుపులో? ఎట్లా చెప్తాను రవి? కింద ఎట్లా చెప్తాను రవి? 15,000 అవి. ఇవి 8, అవి 15. చెప్పండి సార్. రేపు అంగల్ గొర్రెల సంతలో మా వాడు వస్తే ఒకవేళ ఆడ ఏమన్నా కొని అట్లే ఊరికి పంపిస్తా. చూస్తా అవి కూడా ఎట్లా అర్థం కాదు. 15,000 అంట మేక పిల్లలు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్నా కూడా ఎత్తుకొని పోలేను, నేను పెద్ద పోతుంది. ఇక్కడ మంచి పోతుంది. ఎట్లా చెప్పినారు చూద్దామా అండి? ఎట్లా చెప్పినారు? ఇది 25,000. ఏది నా బ్రీడ్? ఇది బీటలా? బీటల్ బ్రీడ్. ఇంపోర్టెడానా? ఏది రాజస్థానా? బీటల్ ఇదే. మొన్న సిరోహి చూసినా, ఈరోజు బీటల్. మా కదిరికి పీలేరికి సిరోహి వచ్చిండా. ఇప్పుడు బీటలా? ఇది నాకు డైరెక్ట్ రాజస్థాన్ నుంచి ఆయన పెట్టిండా ఆ బ్రీడ్స్ అన్నీ. ఎన్ని కిలోస్ పడుతుందా? 40 కిలోస్. మటనా? మీరు చిన్నది తెచ్చి మేపిండేదా? చిన్న మేక పుట్టిందా? ఉన్నాయా మీ దగ్గర ఇట్లాంటివినా? ఇంకా ఎన్ని ఉన్నాయా మీ ఇంటి దగ్గర? 5 ఉన్నాయా? సేమ్ ఇవే బ్రీడా? బీటల్ బ్రీడ్ 25,000. ఇవన్నీ ఎట్లా చెప్తారన్నా? ఇది ఎట్లా చెప్తారన్నా? వీడియో యూట్యూబ్ చెప్పన్నా? తెలుసు. గొర్రెలు ఇవన్నీ ఎట్లా పోతాడు జత? 6,500తో వ్యాపారం చెప్తాడు. 6,500తో వ్యాపారం. ఇచ్చే రేటు చెప్పే రేటు కొంచెం చెప్తే మళ్ళీ తగ్గిస్తారు కాబట్టి లాస్ట్కి 6,500కి ఇస్తారు. 6,000తో అయితే బేకేది. ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి? ఇది వస్తాయి 9 కేజీలు. 9 కేజీలు.
9, 10. ఇక్కడేనా ఈ ఊరేనా పక్కన పని ఈడ గేట్ లేదా అంగల్లో 50 రూపాయలు గేట్ అంగల్లో మాది మీ ఆంధ్రాలో మా కర్ణాటకలో తెలంగాణ ఏం 150 రూపాయల జీవాని కదిరిలో 50 రూపాయల గేట్ కదిరిలో 50 రూపాయల ఈడ గేట్ లేదా గేట్ చాలా మేలు ఈడ జీవాలు కూడా అందుకే ఎక్కువ వచ్చేది 5 రూపాయలు 50 రూపాయలు పిల్లకి అంగల్లో 50 రూపాయల పచ్చీర్లోనే అంతే అన్ని అక్కడ